బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ నేతల దోపిడీ తప్ప ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 100 రోజులని చెప్పి అధికారంలోకి వచ్చి 400 రోజులు దాటినా గ్యారంటీలు అమలు చేయట్లేదని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మాట్లాడిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ తేదీలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ బూసెత్తట్లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం ఇవ్వట్లేదన్న కిషన్ రెడ్డి ఖాళీల భర్తీపై అశోక్ నగర్ లైబ్రరీకే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రావాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మార్పు పేరుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలలో మార్పుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏం కనిపిస్తలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దోపిడీ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడీ జరుగుతూ ఉంది. అలా వ్యవహారంలో మార్పు లేదు. రాజకీయాలంటే తిట్టుకోవడము, రాజకీయాలంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఈ రోజు వరకు మనకు కనిపిస్తాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా గంపగుత్తగా కేసీఆర్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఈ రోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నాడు. ఒక శాసనసభ్యుడైతే కనీసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా, పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో.